హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సోమల మండలం ఇరికిపేంట పంచాయతీ పాయలగుట్ట గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి. గ్రామస్తులు పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. గ్రామంలో 10 కుటుంబాలు, దాదాపు 40 మంది జనాభా ఉన్నారు. గ్రామానికి తాగునీటి సరఫరా చేసే బోరుబావిలో నీరు అడుగంటిపోయింది. దీనితో బోరుల నుంచి అంతంత మాత్రంగానే నీరు వస్తుంది. గతంలో బోరుబావిలో నీరు పుష్కలంగా వచ్చేవని, నీటిని ట్యాంకు ద్వారా సరఫరా చేసి ట్యాంకు నుండి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా నీటిని పట్టుకునేవారమని, 2 నెలల క్రితం బోరులో నీరు తగ్గి గ్రామానికి చాలడం లేదని, నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇండ్లన్నీ కూడా చాలా దీన స్థితిలో ఉన్నాయని తెలిపారు. వాటిలో ఉండాలంటే భయపడి తాము మరో పక్క గుడిసెలు వేసుకొని అందులో కాపురం ఉంటున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్నటువంటి 3 లైట్లు 2 వెలుగుతే 1 వెలగదని వాపోయారు. ఎన్నికల సమయంలోనే మేము కనిపిస్తామా లేకుంటే మేము కనిపించమా అని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మాకు సమాధానం చెప్పేది లెవెల్లో ఇద్దరు వస్తామంటారు, చేస్తామంటారు. ఇంట్లో లేకుండా పక్కన 2 సాపార్లు వేసుకున్నారు చూడు, ఆ ఇంట్లో జనాలు. ప్రతి ఒక్క ఇంట్లో అదే మరి కాస్తున్నాయి. ఆ ఇంట్లో మార్గుంటే ఎట్లా సార్ మేము ఉండేదాడా? ఎప్పుడు కట్టించినాము, ఆ ఇండ్లు ఎట్లా ఉన్నాయి? ఇంతవరకు మెరుపులు మెరిస్తే మేమేం చేయాలా? బాగా చూడండి సార్. అయితే మేము చేసినామని చెప్తామా? బాగా చూడండి. ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ముందర ఇల్లు, ఆ పక్క ముందర ఇల్లు, ఈ పక్క లైన్లో వరుస 4 ఇల్లు ఉన్నాయి. చూసుకోండి. ఆ ఇళ్ళలో బతకలేక పక్కన సపార్లు వేసుకొని బతుక్కుంటాం జనాలు. వానలు వస్తే ఉరుములు మెరుపులు మెరిస్తే ఆ బండ్లు ఆడబడిపోతాను ఎత్తిననేసి ఆ వానికి ఆ రాళ్ళు కరిగిపి చూడు. సపార్లు ఏమో చూసుకో. ఆ ఇండ్లు వదిలేసి పక్కన సపార్లు వేసుకొని మాది సోమల మండలము, మాది ఇరికిపేంట పంచాయతీ. మేము వచ్చింది ఇక్కడ పాయలగుట్ట అనేసి ఊర్లో ఒడ్డుపల్లి కింద మేము ఉన్నాము. అడవి వేరే ఇది. ఈడొచ్చింది ఈది లైట్లు ఇవి అవి. మాకు ఇండ్లు, రోడ్డు సౌకర్యము ఏమీ లేవు మాకు. ఎవరు వచ్చినా అద్దో చేపిస్తాం, ఇద్దో చేపిస్తామంటారు, కానీ ఒకరు చేపించిందిలే మాకు. ఈ లైట్లో ఒకటి పోతే ఒకటి ఆరిపోతూ ఉన్నాయి. ఆ లైట్ల గురించి కూడా చెప్పినా కూడా అద్దో ఇద్దో అంటారే కానీ ఏది చేసిందిలే. ఇప్పుడు కనీసం ఈదిలో 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లలో 2 లైట్లు మలుగుతున్నాయి, 1 ఫోన్లో లైటే మలగల మాకు. మొన్న ఏనుగులు వచ్చినాయి. ఏనుగులు వచ్చి తెల్లవారుజామున 20 ఏనుగులు మా కళ్ళ కిందనే దూరిపోయినాయి. దమా 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 అంటే ఇండ్లు కూడా అదిరినాయి. బండ్ల పడంది ఒకటే మింద ఆ మారిపోయినాయి. మేమేం చేయాలి అప్పటికి? మాకు ఈదిలో లైట్లు బాగుండాలా, ఈది బాగుండాలా, రోడ్లకి రోడ్డు బాగుండాలా. మాకు ఇండ్లు, ఈ ఇండ్లు చూస్తున్నారా? ఈ ఇండ్లు ఎప్పుడో ఆ ప్రభుత్వంలో మాకు కట్టించినారు. అప్పటి నుండి మేము అడుక్కుంటున్నాం. అప్పుడు ఏదో కార్నెట్ ఎత్తుకొస్తున్నారు, అందరూ చేసినారు. వాళ్ళు ఓట్సంగా చేసినారు. మాకు ఇవి ఇప్పుడు మేము ఒక వానకి ఎండకి మేము ఎట్లా ఉండాలా మేము అడుగుతా ఉన్నాం. ఎవరెవరో వస్తున్నారు, ఏమేమో చెప్తున్నారు, అందరికీ చెప్తున్నాం మా బాధలో. ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలి. తాగేదానికి ఇంతకు ముందు బాగా వస్తాను. ఈ 2 మాటలు రిపేర్ అయిపోయి ఇరుక్కంట పెంచాలకి ఎత్తుకొమ్మినారు. అదే పాత మాట మళ్ళీ అతకొచ్చి దానికే దించినారు. అది నీళ్ళు 2 ఏళ్ళ వస్తా ఉండేది నీళ్ళు. రీరాత్రుల్లో ముసలోళ్ళు పడవాలంటే ఎట తెచ్చుకుంటారు? ఎదంతో తెచ్చుకుంటారు. వాళ్ళు ఏదన్నా గింజలు పడేసినారంటే ఆ పక్క చేను దగ్గర రానిరు. ఏడ బోర్లు కడిగి పడుపు రానిరు, దొంగతనాలు పెట్టేస్తారు. ఎదంతో మేము ఉండాలా? ఉండేదానికి సోట్లే మాకు, ఈదులే. ఎదంతో మేము ఉండాలా? ట్యాంకీకి వస్తాయి నీళ్ళు. ఆడ మోటార్ బిగించేసి బాగా నీళ్ళు లోడ్ తోసిందంటే బాగా ట్యాంకీకి వస్తాయి. వాళ్ళు ఇళ్ళ కాడ వాళ్ళకి వస్తాయి నీళ్ళు. సమస్య ఉండదు. ఒకరు బోర్లు కడిగి పోయే పని ఉండదు, అడిగే పని ఉండదు. సమస్య ఉండదు. వానల కాలం వచ్చింది, ఇళ్ళలో ఉండలేము. ఎవరు వచ్చినా మమ్మల్ని మాట్లాడతారే కానీ పట్టించుకోరు. అప్పటికప్పటికి చెప్పేసి ఇళ్ళబడిపోతా ఉంటారు అంతే. ఎవరిలో వచ్చినారు? పై ఆఫీసర్లు వచ్చినారు, రోడ్లో మాట్లాడేసి అట్లే పొడుస్తారు.
మేము ఎవరికి చెప్పాలా ఊర్లోకి రండి అని చెప్పినాను అంటే మీ ఊర్లోకి రోడ్డు సరిలేదు అంటారు. వాళ్ళు వేస్తేనే కదా మాకు రోడ్డు ఉంటుంది. మేము ఎవరిని అడగల, ఇంకా యా సర్పంచ్ని అడగల, ఎవరు ఏమనేది కూడా మాకు తెలియదు. ఎట్లా అడగల మేము? కార్లు వచ్చినాయి, జీబులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వీటికి మాత్రం రోడ్డు కనిపించింది. అంటే మా కర్మ మళ్ళీ ఒకరికి తెల్ల 10 ఇండ్లు అంతా 35 పైన ఉంటారు. 50 లోపల సగం బయట కొన్ని వేసినారు, కొన్ని అట్లే వదిలేసినారు. వాళ్ళు కాంట్రాక్టులు తీసుకున్నావు సరిగ్గా గీయలేదు మాకు అని అడుగు. అదే కదా రెండిట్లకి ఎక్కువ తెచ్చింది. బయట పోతారు, లోపల అట్లా ఒక ఇంటికి పోరు, బయట లోపల అయితే ఉరువు లేదు. బయట బండ్లకు కూడా సందిపోతా సరిగా వేసింది. బల కాలిపోతుంది పట్టుగా. పట్ట వేసుకుంటాంనా, పట్ట వేసుకుంటాం. వాన పట్ట వేసుకోవాలి. ఏదో వానకాయతం ఉంటుంది కదా, అటాటివి మేము ఇండ్ల మీద వేసుకొని వానలు వచ్చినప్పుడు దాంతో మేము కాపురం చేస్తున్నాం. వానలు వచ్చినప్పుడు అది ఇటుకరాయి కూడా కరిగి ఒక పిల్ల పడుతుంది. వాన వచ్చినప్పుడు మేము ఎట్లా కాపురం చేయాలి ఇండ్లలో? కరిగిపోయింది ఇటుకరాయి కూడా, సగం కరిగిపోయింది. ప్రాణాల మీద ఆశ వదిలేసినాం. వాళ్ళకు అధికారులు చెప్తున్నాము, అందరూ వస్తున్నారు కానీ చేసిస్తామంటారు. ఆ మాట ఎవరు చేసిందిలే. ఇసుక ఈ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఈదికి అని చెప్పేసి తోలినారు. అది కూడా 3 మాటలు వేసుకొని ముంచినారు. అది కూడా తోలే వేసిస్తాం అంటారు. అప్పటికి సద్ద ఆ కాసంతది కానీ తప్పిపోతే మళ్ళీ ఏమి అయినాయి. సంవత్సరం పైన ఈ మధ్యలో స్కీన్ వచ్చింది చూడు, ఈదులు పొలాలు అన్ని వేసేది. ఆ స్కీన్ లో మా ఊరికి కూడా పొలాలు వేయిస్తాము, సిమెంట్ రోడ్ వేయిస్తామని చెప్పేసి అన్ని తోలినారు ఈ ఊర్లకు కూడా. అది ఏం చేసినారు, అది మా కాంట్రాక్ట్ కాదు, ఏరే వాళ్ళు ఎత్తుకున్నారు, మీ ఊరికి కాదు ఇది అనేసి ఏరే వాళ్ళు అది ఎత్తుకొని వెళ్ళిపోయినారు. తోలేసి జేసీబీ ఎత్తుకొచ్చి టార్లు వేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ ఇసుక గుల్ల మొత్తం అంతా సిమెంట్ గిమెంట్ అంతా మొత్తం తోలే బయట. అదే నీకు చూపించలేదు సార్ ఆడ. అదే బతికేదానికి ఆదరం అనేది లేదు సార్. ఒక ఇల్లు బాగుండదులే, మనం ఇంట్లో చేరుకుని గింజ చేసుకుని పోసుకొని తాగచ్చులే ఆశ లేదు. దానికి నుంచి ఏమైపోతుంది? అది లేదు, ఇది వదిలేసి అడవి లెక్కలు ఉండిపోతే ఏమైపోతుంది మాకు? అంటే మేము టౌన్లో లేము, కొంచెం అడవి కింద ఉన్నాము, గుట్ట కింద ఉన్నాము అనేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదా బాబులా? ఎట్లా సార్? మమ్మల్ని క్యార్ చేసే మాట్లాడతారు. ఆఫీస్ కాడికి కూడా పోయినా కూడా ఏమి అని చెప్పినా కూడా మాట్లాడేస్తారు. మనం మాట్లాడినా కూడా గదవాయించి మాట్లాడతారు. మన పాటు మేము వచ్చేస్తాము, కతికించి మేము అడగలేము. వచ్చినా అప్పటికప్పుడు సర్దా అంతే, అప్పటికప్పుడు అంటారు అంతే. ఇంట్లో మీరే చూద్దరు అండి. లేదు ఈ ఇండ్లు వదిలేసి ఎన్న పోవడం అంటే కూడా పూడుస్తాం మేము.